హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నియోమెంటాస్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు క్లాస్లోకి వెళ్ళే ముందు గత క్లాస్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ చూద్దాము. ఇన్వాజివ్ స్పీషీస్ స్పెషలిస్ట్ గ్రూప్ అనే క్వశ్చన్ ఇచ్చాడండి 2023లో. ఇది క్రింది ఆర్గనైజేషన్స్లో ఏ ఆర్గనైజేషన్కి సంబంధించింది? ఇది IUCNకి సంబంధించిన క్వశ్చన్. ఎందుకంటే మీకు లాస్ట్ క్లాస్ IUCN చెప్పాను కాబట్టి దానికి రిలేటెడ్ టాపికే పెట్టాను. ఇంకా ఈరోజు గుజరాత్లో సూరత్ అనేటటువంటి ప్రాంతం ఉంది. ఈ సూరత్కి ఉన్న లోక్సభ ఏదైతే ఉందో అందులో బీజేపీ క్యాండిడేట్ అసలు పోటీ చేయకుండానే గెలిచేశాడు. ఎక్కడైనా ఎలక్షన్స్ అంటే ఏమవుతుంది, ఈయన ఉంటాడు, పోటీ చేసే వ్యక్తులు 4-5 ఉంటారు, వీళ్ళు ప్రచారం చేస్తారు, హడావుడి చేస్తారు, ఓటింగ్కి వెళ్తారు. ఓటింగ్ అయిన తర్వాత రిజల్ట్ రోజున విన్నర్ని ప్రకటిస్తారు. కానీ సూరత్ లోక్సభ కాన్స్టిట్యున్సీలో బీజేపీకి చెందిన అభ్యర్థి డైరెక్ట్గా ఎలక్షన్లో గెలిచేశాడు. ఎందుకు అంటే ఆయనకు అపోజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు సరిగ్గా నామినేషన్ దాఖలు చేయలేకపోవడం వల్ల వాళ్ళ యొక్క నామినేషన్స్ క్యాన్సిల్ చేశారు. అంటే బీజేపీ అభ్యర్థికి ఆపోజిట్గా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నామినేషన్ సరిగ్గా వేయలేదు. అందుకని వాళ్ళ నామినేషన్స్ రిజెక్ట్ అయ్యాయి. రిజెక్ట్ అయినటువంటి కారణంగా ఈయన అన్అపోజ్డ్గా గెలిచారు. ఇలా అన్అపోజ్డ్గా గెలవడం అనేటటువంటిది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. అయితే టెక్నికాలిటీస్ అలా ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ మాత్రం ఏం చేస్తుంది? సో ఈ అంశాన్ని అసలు ఎంతవరకు 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం ఇలాంటి వాటిని అలౌ చేస్తుంది అనే అంశాన్ని ఈరోజు పరిశీలిద్దాం. సో భారతీయ జనతా పార్టీకి చెందిన సూరత్ లోక్సభ కాన్స్టిట్యున్సీలో గుజరాత్ క్యాండిడేట్ అన్అపోజ్డ్గా గెలవడం జరిగింది. ఎందుకు అంటే మిగతా వ్యక్తుల తాలూకా నామినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తిరస్కరించబడ్డాయి. అసలు మీరు ఎలక్షన్స్ అనేటటువంటి దాంట్లో అన్అపోజ్డ్ ఎలక్షన్స్ లేదా అన్కంటెస్టెడ్ ఎలక్షన్స్ అంటే ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాండ్బుక్ ప్రకారం రిటర్నింగ్ ఆఫీసర్ కనుక ఒక క్యాండిడేటే ఒక కాన్స్టిట్యున్సీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు అని కనుక ఉంటే, అంటే ఒక నియోజకవర్గం ఉంది, ఈ నియోజకవర్గంలో ఒక అభ్యర్థే పోటీ చేస్తున్నాడు, ఇంకా మిగతా అభ్యర్థులు ఎవరు అసలు నామినేషన్లు వేయలే. ఇది పివి నరసింహారావు గారు మన దేశంలో ప్రధానమంత్రిగా ఎన్నికైనప్పుడు ఆయన పేరును ప్రకటించారు. 6 నెలల్లో లోక్సభకి ఎన్నిక అవ్వాలి కదా, అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం అక్కడ ఎవరిని పెట్టలా. సో ఆయన అన్అపోజ్డ్గా గెలిచారు. సో ఇలాంటి సందర్భాల్లో ఇమీడియట్గా డెడ్ లైన్ ముందు, అంటే దే షుడ్ బి డిక్లేర్డ్ ఎలక్టెడ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద డెడ్ లైన్ ఫర్ విత్డ్రాల్ ఆఫ్ ద క్యాండిడేచర్. అంటే ఏంటి, ఎవరైనా ఒక కాన్స్టిట్యున్సీలో ఒక నియోజకవర్గం నుంచి ఒక అభ్యర్థి పోటీ చేస్తే వాళ్ళని విన్నర్గా ప్రకటించాలి. సో వాళ్ళకి అక్కడ పోలింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు, అంటే అక్కడ ఇంకా జనాలు వచ్చి ఓట్లు ఎక్కర్లేదు. దీన్ని అన్కంటెస్టెడ్ ఎలక్షన్స్ అని అంటారు. ఇప్పుడు అలాంటి సందర్భమే జరిగింది. ఇప్పుడు అసలు నామినేషన్స్ వ్యాలిడ్ అవ్వాలి అంటే ఒక నామినేషన్ కరెక్ట్గా అవ్వాలి అంటే ప్రజాప్రాతినిధ్య చట్టం ఏం చెప్తోంది? సెక్షన్ 33 ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం వ్యాలిడ్ నామినేషన్ అనేటటువంటి దానికి భారత ఎన్నికల్లో కొన్ని రిక్వైర్మెంట్స్ ఇచ్చారు. ఒక వ్యక్తి 25 సంవత్సరాలు పైకి పడి ఉండాలి లోక్సభకి పోటీ చేయాలంటే. ఏదైనా కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయొచ్చు. రికగ్నైజ్డ్ పార్టీ తరపున, అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గుర్తించినటువంటి పార్టీల కింద ఆ వ్యక్తి కనుక పోటీ చేయాలంటే అతనికి ఒక ప్రపోజర్, అంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఓటు హక్కు ఉన్న ఒక వ్యక్తి ఈయనకి సంతకం పెట్టాలి. అలా కాకుండా మీరు ఇండిపెండెంట్గా అన్రికగ్నైజ్డ్ పార్టీ నుంచి కనుక మీరు పోటీ చేస్తే కనీసం 10 మంది ప్రపోజర్స్ ఉండాలి. ఇది రెండవది. అలాగే 4 నామినేషన్ పేపర్స్ డిఫరెంట్ ప్రపోజర్స్తో, అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రపోజర్ల సంతకాలు తేడా వస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి వేరే ఒక వ్యక్తి సంతకం పెట్టేస్తూ ఉంటారు. ఇలాంటి సమయాల్లో 4 నామినేషన్ పేపర్లు వేయచ్చు యాక్సెప్టెన్స్ కోసం. అందులో ఒకటి సెట్ కనుక మీకు రిజెక్ట్ అయినా మిగతా 3 సెట్ని వాడుకుంటారు. అలాగే సెక్షన్ 36 ప్రజాప్రాతినిధ్య చట్టం ఏం చెప్తుంది? ఫైల్ చేసినటువంటి నామినేషన్ పేపర్స్, అంటే ఏ అభ్యర్థులు అయితే పోటీ చేస్తున్నారో ఎన్నికల్లో వీళ్ళు ఫైల్ చేసినటువంటి నామినేషన్ పేపర్స్ని రిటర్నింగ్ ఆఫీసర్ అని ఉంటారు. ఈ రిటర్నింగ్ ఆఫీసర్ అనేటటువంటి ఆయన చెక్ చేస్తారు. ఈయన ఏదో చిన్న తప్పులు ఉన్నాయని చెప్పి రిజెక్ట్ చేయకూడదు, కానీ జెన్యూన్గా ప్రపోజర్స్ యొక్క సంతకాలు తప్పుగా ఉంటే దాన్ని రిజెక్ట్ చేయొచ్చు. అలాగే సెక్షన్ 53 క్లాజ్ 3 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ఏం చెప్తుంది? ప్రొసీజర్ ఇన్ అన్కంటెస్టెడ్ ఎలక్షన్స్, అంటే ఏ వ్యక్తి అయినా కూడా ఏ రకమైన అపోజిషన్ లేకుండా కనుక గెలుస్తూ ఉంటే, సో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కనుక ఫిల్ అవ్వాల్సిన సీట్ల కన్నా ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 సీట్లు ఫిల్ అవ్వాలి, క్యాండిడేట్లు 2 ఉన్నారనుకోండి, ఆయన ఎలక్షన్ విన్నర్గా ప్రకటించవచ్చు. సో కాబట్టి ఇలా ఉన్నటువంటి వాటిని సెక్షన్ 33 అలాగే సెక్షన్ 53కి సంబంధించి గైడ్ లైన్స్లో మనకి ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా
వీటికి సంబంధించినటువంటి అంశాలు. ఇప్పుడు సూరత్ లోక్సభలో ఎందుకు వాళ్ళ నామినేషన్ పేపర్లు రిజెక్ట్ చేయబడ్డాయి, ఎందుకు వాటిని వాళ్ళు ఒప్పుకోలేదు అని కనుక మీరు చూస్తే, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి 3 సెట్ల నామినేషన్ పేపర్లు వేశాడు. అయితే బీజేపీ నుంచి ఉన్నటువంటి వ్యక్తులు ఈ నామినేషన్ పేపర్ని అబ్జెక్ట్ చేశారు. ఎందుకు? ఈ నామినేషన్ పేపర్ల మీద ఎవరైతే సపోర్ట్ చేస్తూ ప్రపోజర్లుగా సంతకం పెట్టారో వాళ్ళే దొంగ సంతకాలు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పోటీ చేస్తున్నాను అనుకోండి, నాకు ప్రపోజర్గా ఎవరైనా వ్యక్తి సంతకం పెడితే అవి దొంగ సంతకాలు అని చెప్పి అబ్జెక్షన్ రేస్ చేశారు. రిటర్నింగ్ ఆఫీసరు ఎఫిడవిట్లు తీసుకున్నాడు ప్రపోజర్స్ నుంచి. ఈ ప్రపోజర్లు ఏం చెప్పారంటే, లేదు సార్ మేము సంతకం పెట్టలేదు, వాళ్ళు దొంగ సంతకాలు పెట్టుకున్నారని చెప్పి చెప్పారు. ఇది వాళ్ళు కుక్డప్ స్టోరీ చేశారా, నిజంగా వీళ్ళే స్ట్రాటజీ చేశారా, అవన్నీ నాకు తెలియదు. ఇది ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి సమాచారం మనకైతే. అలాగే ఈ ప్రపోజర్స్ని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు రిటర్నింగ్ ఆఫీసర్ పలానా టైంలో వచ్చి మమ్మల్ని కలవండి, ఇది నిజమో కాదో నిర్ధారిస్తామని చెప్తే ఆ సంతకాలు పెట్టినటువంటి ప్రపోజర్స్ ఆ సమయానికి రాలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి నామినేషన్స్ని రిజెక్ట్ చేశారు. దానివల్ల ఏమైంది, ఈ బీజేపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఈయనకి ఏ రకమైన అపోజిషన్ లేకుండా ఈయన విన్నర్గా ప్రకటించడం జరుగుతుంది. ఇది లోక్సభలో జరిగినటువంటి అంశం. సో కాబట్టి ఇలాంటివి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తాయి. ఎప్పుడు కూడా అపోజిషన్ లేకుండా గెలిచామనుకోండి నియంతృత్వ ధోరణే ఉంటుంది. ఇంకా ఇప్పుడు చూడండి, భయపెట్టి వాళ్ళని బెదిరించి కూడా అపోజిషన్ లేకుండా చేయొచ్చుగా. అలాంటివి ఎన్ని ఎన్నికలు జరగలేదు మన దేశంలో. సో కాబట్టి ఇలాంటివి జరిగినప్పుడు వీటికి లీగాలిటీస్ ఎంతవరకు ఉన్నాయి అనేటటువంటిది కోర్టులు చెప్పాల్సినటువంటి అంశం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయాన్ని పట్టుకెళ్ళి గుజరాత్ హైకోర్టులో వేయచ్చు. ఒకవేళ గుజరాత్ హైకోర్టు ఇలాంటి చిన్న చిన్న విషయాలకి మీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తే ఎలా, మళ్ళీ ఎన్నికలు పెట్టండి అంటే అక్కడ మళ్ళీ బైపోల్ పెట్టాల్సి ఉంటుంది. సో ఆ రకంగా ఈ రకమైనటువంటి అంశాలన్నింటినీ మనం చూడవచ్చు. దీనికి సంబంధించి కొంచెం రిలేటెడ్గా 2017లో ఒక ప్రశ్న ఇచ్చాడు, మీరు ఆన్సర్ ఏంటో చెప్పండి. అలాగే టు ఎన్హాన్స్ ద క్వాలిటీ ఆఫ్ డెమోక్రసీ, అంటే భారతదేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంచడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2016లో కొన్ని సంస్కరణల్ని రికమెండ్ చేసింది. ఇప్పుడు ఈ రికమెండ్ చేసినటువంటి సంస్కరణలు ఏంటి, ఇవి మన ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఇంకా పెంపొందించడానికి ఏ రకంగా ప్రాముఖ్యతను ఇస్తాయి అనేటటువంటి అంశాన్ని 2017లో అడిగాడు మెయిన్స్ క్వశ్చన్ రూపంలో. దీనికి మీరు 200 పదాల్లో ఆన్సర్ రాయండి. ఇది ఈరోజు అన్అపోజ్డ్ ఎలక్షన్స్కి సంబంధించిన టాపిక్. మరో కొత్త టాపిక్తో విల్ మీట్.